తెలంగాణ హైకోర్టు ఏం చెప్తుంది అన్న దాన్ని బట్టే ఇప్పుడు ఉండబోతోంది అన్నది మనకి తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనకు అందుతోంది. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ అంటూ ఇటు ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే బీఆర్ఎస్ అటు హైకోర్టు తలుపు తట్టింది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందో ఈ బ్రేకింగ్లో చూద్దాం. కాళేశ్వరం నివేదికపై కేసీఆర్, హరీష్ పిటిషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగబోతోంది. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే ఈ అంశాన్ని రేపు విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. రేపటి వరకు తదుపరి చర్యలేమీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సుప్రీం సీనియర్ కౌన్సిల్ సుందరం. అయితే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. రేపు చూద్దామని హైకోర్టు తెలిపింది. నిన్న అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యల్ని చీఫ్ జస్టిస్ ముందు కేసీఆర్ తరపు న్యాయవాదులు సుందరం, శేషాద్రి ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోబోమని అడ్వకేట్ జనరల్ చెప్పినా దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయవాదులు చెప్పారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ అడ్వకేట్ జనరల్ని అడిగింది ధర్మాసనం. ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుని రేపు చెప్పాలని చెప్పింది హైకోర్టు. సో అసెంబ్లీ తీర్మానంపై రేపు హైకోర్టులో విచారణ జరుగుతుంది.